ఏపీలో బీజేపీ పూర్తిగా నిరుత్సాహంలో కూరుకుపోయిందనుకున్న వేళ విశాఖ రైల్వే జోన్ ప్రకటన ఆ పార్టీలో కొంతమేర ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు దోహదపడింది. కొద్ది రోజుల క్రితం కేంద్రం విశాఖకు రైల్వే జోన్ ప్రకటించడంతో పాటు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ సభకు హాజరు కావడంతో బీజేపీ శ్రేణుల్లో మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చిందనే వార్తలు వినిపించాయి. అయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం కాకపోయినా మళ్లీ విశాఖ రైల్వే జోన్ ఎఫెక్ట్ కారణంగా విశాఖ నగరంలో బీజేపీకి పొలిటికల్ మైలేజీ దక్కుతుందనే ప్రచారం జరిగింది. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానంతో పాటు విశాఖ ఉత్తరం అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ మరోసారి ఈ రెండు సిట్టింగ్ స్థానాలు దక్కించుకోవాలని భావిస్తోంది. అయితే విశాఖ రైల్వే జోన్ ప్రకటించిన పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాత్రం పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మోడీ విశాఖ సభ తర్వాత రాజకీయ నిర్ణయం తీసుకోవాలని భావించిన విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు 2-3 రోజుల్లో చంద్రబాబును కలవబోతున్నట్టు విశాఖ జిల్లా రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబును కలిసిన తర్వాతే విష్ణుకుమార్ రాజు బీజేపీలో కొనసాగుతారా లేదా అనే అంశంపై స్పష్టత వస్తుందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. మరికొందరు మాత్రం విష్ణుకుమార్ రాజు చంద్రబాబును కలిస్తే ఆయన పార్టీని వీడినట్టే భావించాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. విశాఖలో బీజేపీని దెబ్బతీయడానికి టీడీపీ సైతం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును తమ పార్టీలో చేర్చుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.